దానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఉదయము మీతో కలిసి ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని అందించడానికి చూపినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏదేమైనప్పటికీ మీ యొక్క కుటుంబాలు క్షేమముగా ఉండాలని అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు. మీ యొక్క సమస్యలను, మీ యొక్క విధానాన్ని మీరు మాకు తెలియజేసినట్లయితే మరి మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈ లేఖనాన్ని మనం చూసినట్లయితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి అంటే చిన్నపిల్లల గురించి దేవుడు చక్కని విషయాన్ని చెప్తూ ఉన్నారు. ప్రతి ఉదయము అనుదిన ప్రార్థన ద్వారా కొన్ని హెచ్చరికలు, కొన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నటువంటి బిడ్డలారా, మీ పిల్లలకి వర్తమానాన్ని తెలియచేయండి. చిన్నపిల్లలైతే ఎవరైతే ఉన్నారో వారు పెద్దలకు లోబడి ఉండడని ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే యేసు ప్రభు వారు కూడా చిన్నప్పుడు నేను దేవుణ్ణి అని, ఒకవేళ నేను సృష్టికర్తని అని అలాంటి మనస్తత్వం ఎక్కడా చూపించలేదు. పెద్దల యందును చిన్నల యందును ఆయన వర్ధిల్లుతూ ఎదుగుతూ వచ్చును అని చెప్పి బైబిల్ రాయబడింది. కనుక మనము పెద్దలకు లోబడి ఉండాలి. లోబడి ఉన్నప్పుడే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఎవరు లోబడరో వారు వారి జీవితాల్లో నశించిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కనుక ప్రభుని బిడ్డలారా, ఈ ఉదయము మీరు తెలుసుకోండి. మొట్టమొదటిగా మీ పెద్దలకు మీరు లోబడండి. అలాగే రెండో విషయం ఏం చెప్తున్నాడంటే, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకొని, ఎదుటివాని ఎడల మనం ఎలా ఉండాలంటే దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలంట. దీనంగానే ఉండాలి. గర్వంతో కూడిన మాటల్ని, గర్వంతో ఉన్నటువంటి విధానాన్ని మనం చూపించకూడదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకున్నాడు దావీదు. అందుకే తను హెచ్చించబడ్డాడు. అందుకనే మిమ్మల్ని అలంకరించుకున్నాడని దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఎవరైతే అహంకారులు ఉన్నారో వాళ్ళని ఎదిరించి దీనులుగా ఉన్న వారిని దీవించడం, కృప అనుగ్రహించడం జరుగుతుంది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటను మీకు తెలియజేస్తుండగా జాగ్రత్తగా ఈ మాటలు వింటున్నారని, కనుక విన్నవారు తప్పక ఆశీర్వదించబడతారని నమ్ముతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయము దేవా, మమ్మల్ని సజీవులుగా లేవనెత్తి కృప అనుగ్రహించి ప్రార్థించడానికి, కొన్ని మాటలు తెలియచేయడానికి కృప ఇచ్చినందుకు వందనాలు. మేమందరం పెద్దల ఎడల లోబడి ఉండటం మాకు నేర్పించినందుకు వందనాలు. కుటుంబాలని, బంధుమిత్రులు, స్నేహితుల్ని, సంఘాలని మీరు దీవించండి. అలాగే ఏ బిడ్డలైతే చదువు కొరకు ప్రయాసపడుతున్నారో, ఉద్యోగాల కోసం ప్రయాసపడుతున్నారో వాళ్ళని దీవించండి. వివాహాలు జరిగించండి. పిల్లలు లేని వారికి పిల్లలను, దేవా, గర్భాలను తెరవండి. మీరే కార్యం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.